ఆయన ఆ పార్టీలో ఉన్నప్పటికీ కూడా ఆ రోజు జరిగినటువంటి విధ్వంసాల గురించి ప్రతిపక్షంలో ఉండగా మీరు మాట్లాడారు, కొట్లాడారు, పోరాడారు. కాకపోతే మీరు అధికారంలోకి వచ్చి 1 మంత్ దాటింది, 1.5 మంత్ అవుతుంది. ఇప్పుడు ఎందుకు దీన్ని అంటే ఇంత లేట్ ఎందుకు చేశారు? ఇంత స్థాయిలో ఆక్రమణ తవ్వేస్తున్నప్పుడు రాగానే ముందు దీని మీద దృష్టి పెట్టాలి కదా. ఇంత లేట్గా ఎందుకు మీరు యాక్షన్ తీసుకుంటున్నారనే ప్రశ్న కూడా చేస్తున్నారు ఆయన. ఇంత లేట్ గా ఏమైందండి? మేము వచ్చి అధికారంలోకి 1 నెల రోజులు అయింది. ప్రతి ఒక్క మంత్రులు కూడా ప్రజా సమస్యల మీద సమీక్షలు ఏ ఒక్క రోజు ఎవరు వాళ్ళ సొంత పనుల మీద కూర్చోలేదు. రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన మీద గాడి తప్పిన పాలనని గాడిలో పెట్టడానికే ప్రయత్నం చేస్తున్నారు ఈ 1 నెల రోజులు కూడా. అదే విధంగా ఏదైనా ఒక సమస్య దృష్టికి వచ్చిననే ఆ సమస్యని క్లియర్ చేసే పనిలో ఉన్నారు. మా లోకేష్ గారు అవ్వచ్చు, అలాగే పవన్ కళ్యాణ్ గారు అవ్వచ్చు, చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు, అనిత గారు అవ్వచ్చు. ప్రతిదీ స్పందించి అధికారులు పని చేయనంటే పని చేసే అధికారినే మారుస్తున్నారు. అంతేగాని గవర్నమెంట్ కి వ్యతిరేకంగా ఉంటారా, గవర్నమెంట్ కి అనుగుణంగా ఉంటారా అధికారులు తెచ్చిపెట్టుకోవట్లేదు. ఏ ఒక్కరికైనా న్యాయబద్ధంగా ప్రజలకి సుపరిపాలన అందించే విధంగానే అధికారం తెస్తున్నారండి. ఇప్పుడు అధికారులు దుర్వినియోగం చేసినా, అధికారులు తప్పు చేసినా కూడా శిక్షించే ప్రభుత్వమే ఇది. అంతేగాని ఈ రోజు 1 నెల రోజులు అయింది అంటున్నారు కదా. ఇప్పుడు వరకు ఎందుకు చూడలేదు, ఎందుకు పట్టించుకోనంటే ఎప్పుడైతే ఇది వెంటనే వచ్చిందో ఎర్రమట్టి దెబ్బలు తవ్వేస్తున్నారు, ఆ రోజు కూడా మేము యాజిటేషన్ చేసాం కదా. అప్పుడు ఈ ప్రభుత్వం ఎందుకు స్పందించలేదండి? జగన్మోహన్ రెడ్డి ఎందుకండి ఆపలేదు చెప్పండి? ఇప్పుడు వెంటనే ఏదైనా తెలిసిన వెంటనే ఇప్పుడు అక్కడ జరుగుతుంది తవ్వకాలు, గత 6 నెలల నుంచి జరుగుతుంది. నిన్న వెంటనే ఏదైతే పొక్లేర్స్ వెళ్ళాయో జరుగుతున్నాయని తెలిసిన వెంటనే అక్కడ సందీప్ అవ్వచ్చు, అలాగే మా గంటా గారు అవ్వచ్చు, అందరూ మేమందరం వెళ్ళి చూసినప్పుడు కూడా వెంటనే సీఎంఓ దగ్గర నుంచి వచ్చి ఆపేమా లేదా చెప్పండి? మీకులాగా న్యాయస్థలన్న భయం లేకపోవడం, ప్రజలన్న భయం లేకపోవడం, ప్రకృతి అన్న భయం లేకపోవడం చేసామా చెప్పండి? వెంటనే అక్కడ ఏం జరుగుతుందో ఏంటో సమీక్షా సమావేశం నిర్వహించి ఆపడం జరిగింది. దీనికి సంబంధించి అక్కడ చూస్తున్న అధికారి ఒక విఆర్ఓ స్థాయి అని అన్నారు కదా. నిన్న ఆ కింద స్థాయిలో ఫస్ట్ ఎవరికి తెలుస్తుందండి? విఆర్ఓకి. సో తక్షణం అందుకే విఆర్ఓని చేశారు అంతే. దీని వెనకాతలు ఎంత పెద్ద అధికారం ఉన్నా కూడా ఆ అధికారిని సస్పెండ్ చేసి అక్కడ ఏదైతే ఎర్రమట్టి దెబ్బలు తవ్వేశారో వాటన్నిటికి కూడా ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం న్యాయబద్ధంగా ఏదైతే ఎన్ని ఎకరాలు ఉందో ఆ ప్రకృతి వనరుల సహజ సంపదని కాపాడుకునే అధికారము ఇప్పుడు వచ్చింది. కాబట్టి ఇప్పుడు నుంచి ఏదైనా ఎన్ని దోచుకొని న్యాయపరంగా ఎక్కడ ఎటువంటి అక్రమాలకి పాల్పడకుండా ముందుకెళ్తుంది కూటమి గవర్నమెంట్ అంటారు నిన్న గంటా శ్రీనివాసరావు చెప్పిన విధంగా. ఓకే, ఒక్క నిమిషం. వెంటనే ఇప్పుడు మరి నిన్న రామ్మోహన్ రావు గారు ఆపారు కదండి. రామ్మోహన్ రావు గారు చెప్పండి. ఒకటి ఇదే కాదు అంటే ఇది ఇప్పుడు వెలుగులోకి వచ్చింది కాబట్టి ఎర్రమట్టి దెబ్బల గురించి మాట్లాడుకుంటున్నాం. ఇంతకుముందు